రైట్ ప్లే చేయండి. సెక్యూరిటీ లేదు ఆయనకు. అసలు ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు. ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి ఎవరి దగ్గర ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం. అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి. నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఇది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా సౌమ్యుడు అంత మంచి వ్యక్తి అంటున్నారు. మరి అవినాష్ రెడ్డి గారు ఏమన్నా ఏమంటున్నారు, ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆయనకి రెండో పెళ్ళి అయ్యింది, లేదా ఇంకొకరు సునీల్ యాదవ్ తల్లితో అక్రమ సంబంధం ఉంది, ఉమాశంకర్ రెడ్డి భార్యతో అక్రమ సంబంధం ఉంది, లేదా ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దందాలు ఉన్నాయి, లేకపోతే డైమండ్ వ్యాపారాలు దందాలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ కన్య ఏమన్నా మంచి వ్యక్తి అని చెప్తుంటే ఈ కన్య ఏమన్నా చెడ్డ వ్యక్తి అని చెప్తుందా? ఎందుకు చెప్తుంది మరి? అంటే ఆ రోజుకి ఈ రోజుకి మార్పు వచ్చేసిందా? మరి ఎలా? మరి అవినాష్ రెడ్డి గారు వీటికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు అంత మంచి వ్యక్తి, అంత సౌమ్యుడు అని చెప్తున్నప్పుడు వీరు అలా విమర్శలు చేస్తూ ఉంటే ఎలా? ఉదయం ఆదిమూలపు సురేష్ గారు ఏదో మాట్లాడినారు, ఏమని ఆ చట్టం తన పని తాను చేసుకుపోయిద్దని. వెంటనే ఆయనకి మొత్తానికి వార్నింగ్ వచ్చినట్లుంది. అబ్బే లేదు లేదు అన్యాయం అన్యాయం అని చెప్పని అన్నారు. అంటే అలా కాదు కదా. కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఫలానా వ్యక్తులకు ప్రమేయం ఉంది అని బలమైన ఆధారాలను తీసుకొచ్చిన తరువాత కూడా ఆ వ్యక్తులు మాకు సంబంధం లేదు అని చెప్పకుండా మాకు సంబంధం ఉన్నది అని చెప్తారు ఎవరన్నా? కేసులో ఎవరూ కూడా నేరం చేసినటువంటి వాళ్ళు మేము నేరం చెయ్యలేదు అని చెప్తారు తప్ప నేరం చేసాము అని చెప్తారా? చెప్పరు కదా. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో నేరం చేసినటువంటి ఆధారాలను బయటపెట్టిన తరువాత దాన్ని అవునన్నా కాదన్నా వీళ్ళు చేశారని చెప్తారు, వాళ్ళు మేము చేయలేదని కోర్టుల తర్వాత ఇచ్చేస్తారు. అంతేగాని ఆ అవతల వ్యక్తి, ఆ చనిపోయినటువంటి వ్యక్తి మీద, చంపబడినటువంటి వ్యక్తి మీద పదే అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సౌమ్యుడు అలాంటి వ్యక్తి కాదని చెప్పారు కదా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. అలా అనొద్దని చెప్పాలి వాళ్ళకి. అది చూద్దాం మరి ఏం జరిగిద్ది ఏంటనేది. సరే, అనిల్ ఉన్నాడా? అనిల్, ఏంటి మొత్తానికి ఎవరు ఆ జ్యోతిష్కుడు మొత్తం 10:30కి ఎయిర్పోర్ట్లో దిగాడని ఎవరు పొద్దున వరలరామయ్య గారు అనుకుంటా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక 30 మినిట్స్ ఎపిసోడ్ చెప్పేశారు. ఒక సీరియల్లో చెప్పినట్టుగా 10:30కి దిగారు, ఆయన కారు ఎదురుగా వెయిట్ చేస్తూ ఉంది, ముందు పోలీస్ ఒక వెహికల్ ఉంది, ఎవరో గుర్తించుకోండి స్పెషల్ హెలికాప్టర్లో దిగారట వాళ్ళు. దిగి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వెళ్ళారు, అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్ళారు, అక్కడ 4 గంటలు 3 గంటలు 2 గంటల సమావేశం జరిగింది. తర్వాత మరలా 4:30కి బ్యాక్ వచ్చారు. ఇది ఎవరికి తెలవకుండా ఉండేందుకు మొత్తం ప్రణాళిక ఏదో చెప్పారు. ఆయన చెప్పింది చూస్తే నిజంగా అసలు చాలా ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అనిల్, ఎవరు ఈ గోల ఏంటి? నిజంగా ఒక హై ప్రొఫైల్ సార్ వివేకానంద రెడ్డి కేసు ఒక హై ప్రొఫైల్ కేసు. ఈ హై ప్రొఫైల్ కేసులో ఇప్పుడు హై ప్రొఫైల్ కు సంబంధించిన లాబిస్టులు రంగంలోకి దిగారు. మైసూరుకు సంబంధించిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆంధ్ర తెలంగాణలో వ్యాపారాలు ఉన్నటువంటి ఒక చింతా శశిధర్ అనే ఒక వ్యక్తి లాబింగ్ కోసం తీసుకొచ్చారు. ఈ లాబింగ్ ముఖ్యమంత్రి కోసమే చేస్తా ఉన్నారంటూ కూడా టీడీపీ నేత వరలరామయ్య ఆరోపించడం జరిగింది. నిన్న ప్రత్యేక విమానం ఒకటి మైసూరు నుంచి వచ్చింది. ఆ విమానంలో ఎవరైతే ఉన్నారో చింతా శశిధర్, విజయ్ కుమార్ తో పాటు మరొక వ్యక్తి, ఈ ముగ్గురే రావడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే ఎయిర్ ఇండియా విమాన శాఖకు సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. అంటే ప్రత్యేక చాపర్లో వచ్చారు, ఎవరి కోసం వారు వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది ఆయన చెప్తూ కూడా ఇది ముఖ్యమంత్రి ఈ కేసు నుంచి అవినాష్ రెడ్డిని బయటపడేయడానికి ఒక లాబీయిస్ట్ తీసుకొచ్చాడు. ఆ లాబీయిస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే న్యాయ నిపుణులు, ముఖ్యంగా ఉండేటటువంటి జడ్జిస్ తో కావచ్చు, రాజకీయ నేతలతో కావచ్చు, కీలక సత్సంబంధాలు ఉన్నాయి. ఈ లాబింగ్ ద్వారా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉటావుటిలో తన పర్యటనలన్నీ కూడా రద్దు చేసుకొని నిన్న లాబీయిస్ట్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. దానికి సంబంధించిన ఆరోపణలు మేము చేస్తా ఉన్నాం, కాదని మీరు నిరూపించగలరా అంటూ కూడా ఆయన వరలరామయ్య ఒక సవాల్ చేసిన పరిస్థితి. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసుల విషయంలో
ఇప్పటికే సిబిఐ దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా పూర్తి స్థాయిలో కేసును ముగించాల్సి ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఊహించిన విధంగా ముఖ్యమంత్రి సన్నిహిత సంబంధాలు ఉన్న ముఖ్యమంత్రికి బంధువుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి తండ్రిని నిన్న సిబిఐ అరెస్ట్ చేయడం, ఈ రోజు అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచినప్పటికీ కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ కోసం. అయితే అది ఈ రోజు మళ్ళీ వాయిదా పడిన పరిస్థితి. అంటే ఈ మొత్తం వెనక లాబీస్టుల ప్రమేయం జరుగుతా ఉంది. ఎందుకంటే కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ రకమైన చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు. వారందరికీ ముఖ్యమంత్రి సహకరిస్తా ఉన్నారు. ఈ వివేక్ హత్య కేసును ఎలాంటి అంటే అడ్డంకులు లేకుండా కూడా విచారణ జరిపించాలి కూడా ముఖ్యమంత్రి సొంత బాబాయ్ అయినప్పటికీ కూడా ఆయన పక్షపాత ధోరణితో అటు అవినాష్ రెడ్డి కావచ్చు, ఆయన తండ్రి కావచ్చు, ఇతర నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వరలరామయ్య కామెంట్ చేశారు. సార్ ఏదో నాకు ఇక్కడ ఇదేందో కొంచెం తేడాగా కనిపిస్తూ ఉంది అనిల్. చింతా శశిధర్ అని అంటే ఎవరైనా చింతా శశిధర్ ఏదో నెట్లో కొడితే ఏదో నవయుగ అని వస్తూ ఉంది, ఏంటో అర్థం కావట్లేదు. నవయుగ సంస్థకు సంబంధించి ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు. దానితో పాటు మరొక కంపెనీకి కూడా ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. వాస్తవానికి నవయుగకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కృష్ణపట్నం పోర్టు వారి చేతిలో ఉండే పోర్టును కూడా పూర్తిగా ఆదాయానికి అప్పగించడం, వ్యాపార పరంగా కూడా నవయుగ సంస్థలు కొంత దెబ్బతీసిన పరిస్థితి కూడా. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కూడా నవయుగ చేస్తున్నప్పటికీ ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేసి తర్వాత మెగా కంపెనీకి కూడా కట్టబెట్టడం జరిగింది టెండర్ ప్రక్రియ ద్వారా. ఇంత నష్టం జరిగినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ తిరిగి ఏదైతుందో నవయుగ సంస్థకు సంబంధించిన సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి ఈ లాబీస్ట్ తీసుకొచ్చారు అంటూ కూడా ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు. అంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా మారింది సార్. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఒక ముఖ్యమంత్రికి బాబాయిగా ఉన్న కేసు, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడుగా ఉన్న వ్యక్తి, సుదీర్ఘకాల రాజకీయాల్లో పనిచేసిన వ్యక్తిగా వివేకానంద రెడ్డి ఉన్నారు. ఆయన కుమార్తె చేస్తున్న పోరాటం వల్ల ఇప్పటి వరకన్నా ఈ కేసు నిలబడింది అనే చర్చ కూడా అన్ని వర్గాల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. అయితే కేసు చివరి దశకు వచ్చిన సందర్భంగా ఇప్పుడు లాబీయిస్ట్ ప్రమేయం ఏదైతే గతంలో గాలి జనార్దన్ రెడ్డి కేసు సంబంధించినటువంటి న్యాయమూర్తుల కొనుగోలు ఇట్లాంటి అంశాలను కూడా తెర మీదకి తెస్తా ఉన్నారు. అయితే ఈ కేసులో కూడా అలాంటి పరిస్థితి ఉండబోతా ఉంది. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఒక లాబింగ్ ద్వారా ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం తుదిదశలో చేస్తున్నారు అనేది టీడీపీ వర్షన్. మరి ఏ విధంగా ఈ మొత్తం వ్యవహారం దారితీస్తున్నది కొంత చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది.